Hello everyone, I am Veena Puppala, certified మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఇన్ క్లియర్గా ఏ ఏజ్ బెస్ట్ ఏజ్ మనం ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. సో మెయిన్లీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, ఎంత ఏజ్ ఉంటే బెటర్ అనేది మెయిన్లీ ఆస్క్డ్ క్వశ్చన్, అండ్ అది కూడా చాలా కన్సిడరబుల్ క్వశ్చన్. సో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే మనకు ఏజ్ కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్లీ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బుల కన్నా ముఖ్యంగా టైం ఉండాలి. ఓకే, సో లెట్సే మీరు ఒక సీడ్ని తీసుకొని సీడ్ని ప్లాంట్ చేసి అది మనకి మొక్క అయ్యి తర్వాత చెట్టు అయ్యి మహావృక్షం అయ్యి గ్రూప్ ఆఫ్ ట్రీస్ని క్రియేట్ చేయడానికి టైం పడుతుంది కదండి. సో మన దగ్గర సీడ్తో పాటు టైం కూడా ఉండాలి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మెయిన్లీ ఏంటంటే మనీతో పాటు టైం కూడా ఉండాలి. సో అందుకనే ఈవెన్ నేను తీసుకునే క్లాసెస్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 18 నుంచి 50 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకే నేను క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయని చెప్తాను. నాలెడ్జ్ కోసం ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, బట్ 18 ఇయర్స్ నుంచి ఓకే, సో 50 లెస్ దెన్ 50 ఉన్న వాళ్ళకి 50 ఉన్న వాళ్ళకి నా క్లాసెస్ బాగా హెల్ప్ అవుతాయి అనేది నేను చెప్తాను, ఎవ్రీ టైం చెప్తాను డెమోలో. ఇది ఎందుకు ఇలా చెప్తానంటే నేను ఇందాక మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ ఏదైతే ప్లాంట్ అవ్వడానికి సీడ్ నుంచి మొక్క అవ్వడానికి మనకి టైం పడుతుంది, విత్తనం నుంచి మొక్క అవ్వడానికి టైం పడుతుంది కదండి. అలానే మన మనీ జనరేట్ చేయాలంటే టైం పడుతుందండి. ఇందులో ఎంత టైం పడుతుంది? మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మినిమం ఈక్విటీ మార్కెట్లో మీరు పెడుతున్నారంటే 7 ఇయర్స్ టు 10 ఇయర్స్ అయితే హోల్డ్ చేయాలి. 7 ఇయర్స్ ఓకే. ఈ 7 ఇయర్స్ హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మార్కెట్ అప్స్ డౌన్స్ అన్నీ చూసి మీ పోర్ట్ఫోలియో అనేది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక స్టేబుల్ గ్రోత్ తీసుకొస్తుంది. సో మీలో మెయిన్లీ మనకి ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ చూసినట్టయితే ఆంఫీ వాళ్ళు ఎందుకు లైక్ రోహిత్ శర్మ కానీ లేకపోతే టెండూల్కర్ కానీ వీళ్ళందరితో ఎందుకు ప్రమోట్ చేపిస్తున్నారు మ్యూచువల్ ఫండ్ సహీహై అనే కాన్సెప్ట్? ఎందుకంటే యావరేజింగ్ అండి. సో మన క్రికెట్లో మీరు క్రికెట్ చూసే పీపుల్ అయితే మన క్రికెట్లో ఎలాగైతే బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ యావరేజ్ తీసి యావరేజ్ అని చెప్పి మనకి డిస్ప్లే చేస్తారు ఒక నెంబర్. ఓకే, యావరేజ్గా ఆ పర్సన్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అంటే మ్యాచెస్ తను చేసిన రన్నులు 50s అయ్యుండొచ్చు లేకపోతే 100 అయ్యుండొచ్చు, ఇవన్నీ మనకి క్యాలిక్యులేట్ చేసి ఆ బ్యాట్స్మెన్ యావరేజ్ ఇన్ని మ్యాచెస్కి గాను ఇంత, లేకపోతే యావరేజ్ స్ట్రైక్ రేట్ అని చెప్పి ఉంటుంది మనకి, యావరేజ్ స్ట్రైక్ రేట్. సో స్ట్రైక్ రేట్ ఇంత అనేది మనకు మెన్షన్ చేస్తారు. సేమ్ థియరీ హ్యాపెన్స్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్. సో ఏం సేమ్ ఉంటుంది ఇక్కడ అంటే ఇప్పుడు మీకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. సో నేను ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ లైక్ విరాట్ కోహ్లీ, ఐ డూ వాచ్ క్రికెట్. ఓకే, సో విరాట్ కోహ్లీ మనకి లాస్ట్ మ్యాచ్లో 100 కొట్టినంత మాత్రాన అప్కమింగ్ మ్యాచ్ 100 కొడతారని గ్యారంటీ ఉందా? లేదు కదా. సో లాస్ట్ మ్యాచ్ మనకి 50 చేశారని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ 50 చేస్తారంటే గ్యారంటీ లేదు. సో ప్రీవియస్ మ్యాచ్ అండర్ పర్ఫార్మెన్స్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుందా అంటే తెలియదు. కానీ విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళందరూ టాప్ మోస్ట్ ప్లేయర్స్ అనేది ఎవ్రీవన్ నోస్. సో ఎక్స్పీరియన్స్ మీద ఎక్స్పర్టైజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ స్ట్రైక్ రేటు, వాళ్ళు ఎన్ని సిక్సెస్ చేశారు, ఎన్ని మ్యాచెస్ ఆడారు, దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ బీసీసీఐలో కూడా. సో ఇప్పుడు మెయిన్లీ ఇక్కడ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను క్రికెట్ ప్లేయర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే మనకి యావరేజ్ తీస్తారు. ఎలా యావరేజ్ తీస్తారు? లెట్సే ఇప్పుడు మనం ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టామండి, ఇండెక్స్ ఫండ్లో పెట్టాము, ఈక్విటీ ఫండ్స్లో పెట్టాము, ఏదైనా లార్జ్ స్మాల్ మిడ్. సో ఓవరాల్గా కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈరోజు గ్రోత్ ఉండొచ్చు, రేపు డ్రాప్ అవ్వచ్చు ఆ కంపెనీ. ఓకే, రేపు ఆ ఫండ్లో లిస్ట్ అయిన కంపెనీస్ కొన్ని గ్రోత్ ఉండొచ్చు, కొన్ని డ్రాప్ ఉండొచ్చు, లేదంటే స్పెసిఫిక్ కంపెనీ కొంచెం డ్రాప్ ఉండొచ్చు, కొంచెం గ్రోత్ ఉండొచ్చు. ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్ యావరేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫండ్ అనేది మనకు తీసుకొని రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను నా కోర్సులో చెప్పే మెయిన్ థింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకు మార్కెట్ డ్రాప్ అవుతుందంటే మనం ఫీల్ అవ్వనక్కర్లేదు. మనం కనుక ఎస్ఐపి పెట్టుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మార్కెట్ డ్రాప్ అవుతే బెటరే కదా, మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఓకే, యూనిట్స్ ఏంటి, ఎన్ఏవి ఏంటి అనేది నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే, సో యూనిట్స్ అంటే ఏంటి, ఎన్ఏవి అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మీద. సో ఇప్పుడు మార్కెట్ డ్రాప్ ఉంది, డ్రాప్ ఉంటే బెటరే, మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఓకే, లేదు మార్కెట్ అప్ ఉంది, బెటరే, మీరు పెట్టింది పెరుగుతుంది. సో మనకి మెయిన్లీ మనీ అండ్ టైంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ పారామీటర్ రియల్లీ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మైండ్ సెట్. మైండ్ సెట్ అనేది మనకు ప్రాపర్గా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్లో మనం రిటర్న్స్ అనేవి చూడలేమండి. అండ్ ఏ ఏజ్ కరెక్ట్ అంటే మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. వాట్ ఈస్ ద బెస్ట్ డే టు స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మీరు నన్ను అడిగితే టుడే. మీరు ముందే చేసుంటే ఫైన్, లేదంటే ద డే ఈజ్ టుడే. డోంట్ టేక్ డిలేడ్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా నేను ఈ వీడియో కింద ఎవ్రీ షార్ట్ వీడియోకి, ఎవ్రీ ఫుల్ లెంత్ వీడియోకి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ ప్లాట్ఫామ్, అది సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, మీరు అందులోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వండి ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు. సో ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎంత క్విక్గా చేస్తే అంత రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉందండి. సో లెట్సే ఇప్పుడు సేమ్ ప్లాంట్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే మీకు అర్థం కావడానికి, మనం విత్తనం పెట్టిన తర్వాత అది మొక్క అవుతున్నప్పుడు మనం దాన్ని పీకేసాం అనుకోండి, ప్లక్ చేసాం, లేదంటే ఎవ్రీడే డిగ్ చేసి చూస్తున్నాం, ఎందుకు ఇంకా మనది ఆ విత్తనం ఇంకా పెరగలేదు, ఎందుకు చిగురు రాలేదు, ఇలాంటివన్నీ చూస్తున్నాం అనుకోండి, గ్రోత్ అనేది ఉండదు. సేమ్ హ్యాపెన్స్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్. సో మనము ఇది ఒక డిసిప్లైన్డ్ మేనర్లో మైండ్ సెట్ని ప్రాపర్గా పెట్టుకొని, ఎక్కువ వద్దండి, మీరు ఎక్కువ పెట్టనక్కర్లేదు, మీ లైఫ్ని, మీరు ప్రజెంట్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ని జస్ట్ 10,000, 20,000 లేదా 5,000తో మీరు స్టార్ట్ చేసినా కూడా మీ ఫ్యూచర్ అనేది, మీ దగ్గర డబ్బులు ఉంటుందండి ఫస్ట్. సో ఈఎంఐస్, లోన్స్ ఇవి కాకుండా మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటుంది, మీకు డిసిప్లైన్ వస్తుంది, మనీ ఎలా మేనేజ్ చేయాలనేది మీకు తెలుస్తుంది, డబ్బులు ఎలా మేనేజ్ చేసుకోవాలి మనం సొంతంగా అనే ఒక డిసిప్లైన్ అనేది వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం డైలీ చూడనక్కర్లేదు, నాలెడ్జ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, అంటే న్యూస్ని ఫాలో అవ్వనక్కర్లేదు. ఓకే, మీరు ఒక ఎక్స్పర్ట్ని అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదు అంటే మీరు సొంతంగా ఏదైనా ఎక్స్ప్లోర్ అయ్యి దాని మీద మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఓన్ రిస్క్ మీదైనా మీరు బేసిక్ ఇప్పుడు 1,000 రూపాయలు, 2,000 రూపాయలతోనే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. సో ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా, ఈ ఎడ్యుకేషన్ అంతా మీకు ఇన్ పర్సన్ ఉంటుంది. నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, ఈ వీడియోలో నేను మీకు ఇది అవేర్నెస్ క్రియేట్ చేశాను, అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, మార్కెట్ ఉన్నప్పుడు మనం ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అనేది. ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, అవసరం ఉన్న వాళ్ళు చూస్తారో లేదో కూడా నాకు తెలియదు. సో మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు ఈ వీడియో మీకు పాపప్ అయి మీరు చూడగలిగేలాగా ఉంటే మీకు సొల్యూషన్ వస్తుంది. లేదు మీకు ఈ వీడియో పాపప్ అవ్వలేదు, ఫ్రీగా నేను ఇచ్చిన కంటెంట్ మీకు ఆన్ టైం రీచ్ అవ్వట్లేదు, అవసరం అప్పుడు మీకు ఇది రావట్లేదు అంటే మీరు కన్ఫ్యూజన్ జోన్లోకి వెళ్తారు ఎవరైనా. సో ఒక ఎక్స్పర్ట్ ఉండడం వల్ల ఏంటి మెయిన్ బెనిఫిట్ అంటే, ఇప్పుడు మీ ఓన్ నాలెడ్జ్తో మీరు పెడుతున్నప్పుడు దానికన్నా మీకు డౌట్స్ వచ్చినప్పుడు, ఎక్కడైనా బ్లాక్ అవుతున్నప్పుడు, మెయిన్లీ డెసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ దగ్గర మనము అప్రోచ్ అయ్యి వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది, వాళ్ళు మనల్ని చూస్తున్నారు కదా అనే పాయింట్లో ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మెయిన్లీ మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏంటంటే గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గైడ్ చేస్తాం. నేను స్పెసిఫిక్గా గోల్ ఓరియంటెడే చెప్తాను అండ్ రిస్క్ అనాలిసిస్ చేసి చెప్తాను. నా ఫినాన్షియల్ కండిషన్ ఒకటి ఉంటుందండి, మీది ఇంకోటి ఉండొచ్చు, మీ కమిట్మెంట్స్ వేరు ఉండొచ్చు. జనరలైజింగ్గా ఇందులో పెట్టు అందులో పెట్టు అని చెప్పడం అనేది అయితే కరెక్ట్ కాదు. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని, ఓకే, మీ ప్రజెంట్ కండిషన్, ఫినాన్షియల్ కండిషన్ అంతా తెలుసుకొని, మీ రిస్క్ అనాలిసిస్ చేసి, మీ గోల్స్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్స్ గైడెన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ అప్రోచ్. ఓకే, అది మనిషి నుంచి మనిషికి మారుతుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్స్కి బెస్ట్ ఏజ్ ఏంటి అంటే 18 నుంచి 50 లోపు ఉంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మీద ఛాన్స్ తీసుకోవచ్చు. 55 ఉంటే బెటర్ హైబ్రిడ్ ఫండ్, ఆర్బిట్రాజ్ ఫండ్స్కి వెళ్ళడం, ఇలాంటి ఈక్విటీ ప్లస్ డెట్ ఉన్న వాటికి వెళ్ళడం బెటర్ 50 అబవ్ ఉంటే. మీరు ఇంకా 55 దాటి 60, 65 ఉంటే ఇట్స్ వెరీ రిస్క్ టు టేక్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇంకా అవుట్ ఆఫ్ మీ ఓన్ రిస్క్ మీద మీరు తీసుకోవాలి, మనీ రిటర్న్స్కి గ్యారంటీ ఉండదు. అండ్ పాస్ట్ రిటర్న్స్ కూడా ప్రజెంట్ని డిఫైన్ చేస్తాయనేది చెప్పలేం. చెప్పా కదా, క్రికెటర్ ఎగ్జాంపుల్, ఇఫ్ విరాట్ కోహ్లీ మనకి ఇప్పుడు సెంచరీ చేసినంత మాత్రం నెక్స్ట్ మ్యాచ్లో చేయాలని లేదు, తర్వాత చేయకూడదని కూడా లేదు. అలా మనం చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. అనాలిసిస్ ఉంటుంది మనకి, ప్రిడిక్షన్ చేయలేం, ఇదే అవుతుందని చెప్పలేం, ఇది అవ్వచ్చు అని చెప్పగలుగుతాం. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏంటంటే మెయిన్లీ ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫండ్స్ అనేటివి పాస్ట్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని చెప్పడానికి అవ్వదు, ఫ్యూచర్లో ఇంకా బెటర్ ఇవ్వచ్చు. కానీ
టాప్ మోస్ట్ కంపెనీ ఏఎంసీ కంపెనీస్ ఉంటాయి కదండి, ఇవి ఖచ్చితంగా రిటర్న్స్ ఇస్తాయని, అలాంటివి మనం ఎనాలిసిస్ చేయగలుగుతాం. వాళ్ళ ఫండ్ మేనేజర్ని బట్టో ఏఎంసీకి ఉన్న స్టాండర్డైజేషన్స్ని బట్టి మనం చెప్పచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నేను కోర్సులు తీసుకుంటున్నానండి, మనీ ట్రెజర్ అనే వర్క్షాప్. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఏంటి, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, మీ ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలనేది నా మెయిన్ కాన్సెప్ట్. సో వాటి మీద వర్క్షాప్ తీసుకుంటున్నాను. అండ్ నేను ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు సర్వీసెస్ కావాలన్నా, లేదు మీరు కోర్సెస్ అటెండ్ అవ్వాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వర్క్షాప్ 799 అండి, ఆ వర్క్షాప్ ల్యాండింగ్ పేజ్ అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని క్లిక్ చేసి మీరు నావిగేట్ అవ్వండి. ఓకే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో మీకు ఇంకా ఫర్దర్గా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేసినట్టయితే నేను హోంవర్క్ చేసుకొని ఐ విల్ కమ్ అప్ విత్ దోస్ వీడియోస్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే అండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. బిఫోర్ ఇన్వెస్టింగ్, ప్లీజ్ రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.